కొత్త రేషన్ కార్డుల్ని మంజూరు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా 4,76,000 దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో 11,30,000 మంది పేదలకు ప్రయోజనం కలగనుంది. రేషన్ కార్డుల మంజూరుతో నిరుపేదలకు భారీగా లబ్ధి చేకూరుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ నెల 14న జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందిస్తారని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టినాము. వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా 13వ తారీఖు వరకు వెరిఫికేషన్ ప్రాసెస్ అర్హులైన వాళ్ళని ఎంపిక చేసే బాధ్యత జిల్లా కలెక్టర్. 14వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా తుంగతుర్తిలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టబోతున్నాము. కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో కొత్త సభ్యుల్ని జోడించారు. సీఎం తుంగతుర్తి సభ కంటే ముందే డైనమిక్ కీ రిజిస్టర్లో కొత్త లబ్ధిదారుల పేర్లు నమోదు చేయనున్నారు. క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రేషన్ కార్డుల్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా టెండర్ల ప్రక్రియలో ఓ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రస్తుతానికి పేపర్ రూపంలోనే రేషన్ కార్డు ఇవ్వనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 6 నెలల్లో 41 లక్షల మందికి రేషన్ ప్రయోజనం కలిగింది.